శ్రీ 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 మహాంకలేశ్వర దేవాలయం భక్తి దివ్య శక్తిని కలుస్తుంది. పంచించబడిన మహాంకలేశ్వరుడి పవిత్ర స్థలానికి స్వాగతం. ఈ శక్తివంతమైన మరియు ప్రాచీన ఆచారాలు మరియు ధర్మం రక్షించిన లార్డ్ శివుడిగా పూజించబడును. శ్రీ 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 మహాంకలేశ్వర దేవాలయంలో ప్రతి భక్తునికి శాంతి, రక్షణ మరియు ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదమవుతుంది. విశ్వాసం, శక్తి మరియు ఆశీస్సుల దేవాలయం వేదిక పద్ధతులతో ప్రతిరోజు పూజలు మరియు అభిషేకం. సోమవారాలలో ప్రత్యేక శివ అభిషేకం మరియు మాస శివరాత్రి, మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో విస్తృత వేడుకలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం మరియు కమ్యూనిటీ సేవ, ధ్యానం మరియు ప్రార్థనకు శాంతమైన వాతావరణం. ఈ పవిత్ర క్షేత్రం యొక్క దివ్య కంపనాలు మీ ఆత్మను మార్గనిర్దేశం చేయగల మరియు మీ ప్రయాణాన్ని దీవించగలగాలని అనుకుంటున్నారు. మీ ప్రార్థనలను అందించి లార్డ్ మహాంకలేశ్వరుడు యొక్క జీవించిన ఉనికిని అనుభవించండి. ఆషాఢమాసంలో జరిగే బోనాల జాతర సందర్భంగా శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం మీరాలం మండీలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ఈరోజు అంగరంగ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు సాయంత్రం అమ్మరికి బోనాలు మరియు తొట్టెల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో సర్వభక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాము. శ్రీ 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 మహాంకాళేశ్వర దేవాలయం రాజాధిరాజులైన శ్రీ శివుని కూప యొక్క పవిత్ర వాసస్థలం. శ్రీ 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 మహాంకాళేశ్వర దేవాలయంలో శివుని ఉగ్ర మరియు కాపలా రూపంలో మహాంకాళేశ్వరుడిగా నమ్మకంగా పూజించడం ద్వారా దివ్యశాంతి మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుభవించండి. దుష్టాన్ని నాశనం చేసే మరియు శాశ్వత రఘునిచ్చే దేవుడు. దేవాలయంలోని హైలైట్స్: రోజువారీ పూజలు, రుద్రాభిషేకం, అర్చన సేవలు. సోమవారం ప్రదోషం, శివరాత్రి ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి మహోత్సవం సంపన్నంగా జరుపుకుంటుంది. పంచాంగంలో ధ్యానం మరియు భక్తి కోసం అనుకూలమైన శాంతమైన పరిసరాలు. సమాజ సేవ, అన్నదానం మరియు అన్ని వైశాఖుల కొరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలందరూ పాఠశాలల్లోని భక్తులు రక్షణ, అంతటి శక్తి మరియు దివ్య మార్గదర్శకత్వం కొరకు సందర్శిస్తారు. రమ్మండి, మీ తల వంచించి శివుని మహాంకాళ రూపంలో ఉనికిని అనుభవించండి. శ్రీ 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 మహాంకాళేశ్వర దేవాలయం రాజాధిరాజులైన శ్రీ శివుని కూప యొక్క పవిత్ర వాసస్థలం. శ్రీ 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 మహాంకాళేశ్వర దేవాలయంలో శివుని ఉగ్ర మరియు కాపలా రూపంలో మహాంకాళేశ్వరుడిగా నమ్మకంగా పూజించడం ద్వారా దివ్యశాంతి మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుభవించండి. దుష్టాన్ని నాశనం చేసే మరియు శాశ్వత రఘునిచ్చే దేవుడు. దేవాలయంలోని హైలైట్స్: రోజువారీ పూజలు, రుద్రాభిషేకం, అర్చన సేవలు. సోమవారం ప్రదోషం, శివరాత్రి ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి మహోత్సవం సంపన్నంగా జరుపుకుంటుంది. పంచాంగంలో ధ్యానం మరియు భక్తి కోసం అనుకూలమైన శాంతమైన పరిసరాలు. సమాజ సేవ, అన్నదానం మరియు అన్ని వైశాఖుల కొరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలందరూ పాఠశాలల్లోని భక్తులు రక్షణ, అంతటి శక్తి మరియు దివ్య మార్గదర్శకత్వం కొరకు సందర్శిస్తారు. రమ్మండి, మీ తల వంచించి శివుని మహాంకాళ రూపంలో ఉనికిని అనుభవించండి.
ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమ. భక్తజనులారా, శ్రీ మహాకాళేశ్వరి దేవాలయం మిరాల మండి 1809 సంవత్సరంలో అప్పటి మా పూర్వీకులు ఇక్కడ ఒక రాగి చెట్టు నాటి దాని కింద ఒక చిన్న ఊరు ఉండే ఊళ్ళో అమ్మవారిని ఇక్కడ స్థాపన చేశారు. 1835 సంవత్సరాల నుండి ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది. అదేవిధంగా దినదినాభివృద్ధి చెందుకు జగజ్జనని మా తల్లి ఆమెనే మాత్రం చేసుకుంటుంది. అందుకు మేము చాలా అదృష్టవంతులం. కాబట్టి వీకే ఛానల్ ద్వారా అందరి భక్తజన కోటి కూడా నేను స్వాగతిస్తున్నాను. మీ అందరితో కోరుకుంటున్నాను, మహిమగల తల్లి మీరందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగానే మనవి చేస్తున్నాను. ఇదే విధంగా ఇక్కడ గత నెల జూన్ నెల 27 తారీఖు నాడు మహాభిషేకం జరిగింది. మీరు చూసే ఉంటారు. హిందూ ధర్మం ఛానల్లో అందరూ కూడా కోట్లాది జనం దీన్ని తిలకించారు. 28 నాడు జూన్ 28 నాడు ఇక్కడ ధ్వజారోహణ, కలశ స్థాపన ఆనాడే
రుద్ర సహిత త్రిశత చండీ యాగం ప్రారంభమైంది. అదేవిధంగా అమ్మవారిని మాతేశ్వరి ఘటం ఈ నెల 11 తారీఖున మేము అమ్మవారిని స్వాగతించుకున్నాం. ఇది 19 తారీఖు నాడు లక్ష ఆకు పూజ ఆంజనేయ స్వామికి జరుపుకున్నాం. 20 తారీఖు నాడు 12 తారీఖు అదేవిధంగా సోమవారం నాడు శాస్త్ర లింగార్చన అయింది. నిన్న మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి మహాభిషేకం. ఇవాళ బుధవారం, ఇవాళ శాకాంబరి అలంకరణ ఉంటుంది అమ్మవారిది. దాదాపు హైదరాబాద్లో శాకాంబరి అలంకరణ అంటే మిరాలమణి మహాకాళేశ్వర దేవాలయమే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కి మొట్టమొదటి మార్కెట్ మిరాలమండి. కాబట్టి ఇక్కడ భక్తులు, రైతులు, అదేవిధంగా వ్యాపారులందరూ కూడా కలిసి ఇక్కడ శాకాంబరి చాలా ఘనంగా చెప్పుకుంటాం. ఇవాళ రాత్రి గణపతికి లక్ష గర్క అర్చన ఉంటుంది. గురువారం నాడు రేపు ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్య పాద పూజ ఉంటుంది. శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:30కి ఇక్కడ మహాపూర్ణావతి అంటే ఆనాడు రుద్ర సహిత త్రిశత చండీ మొత్తం సమాప్తం అవుతుంది. తదుపరి మహాపూర్ణావతి ఉంటుంది. సాయంత్రం అమ్మవారికి సాయంత్రం శాంతి కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 8:30కి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నుండి ఇక్కడికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారే తీసుకురావడం జరుగుతుంది. శనివారం నాడు లక్ష పుష్పాలు అంటే అమ్మవారికి లక్ష పుష్పాలు అంటే లక్ష కన్నా ఎక్కువైతాయి. లక్ష మాత్రం కంపల్సరీ కావాలి మాకు. పుష్పాభిషేకం ఉంటుంది. ఆదివారం నాడు పొద్దున 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. సోమవారం నాడు ఇక్కడ 12:30కి మాతాంగి స్వర్ణలత గారిచే ఇక్కడ రంగం కార్యక్రమం ఉంటుంది, భవిష్యవాణి ఉంటుంది. 3:30కి ఇక్కడ అమ్మవారు ఘటం ఇక్కడ నుండి బయలుదేరి అలియాకోట్ల, సర్దార్ మహల్, అదేవిధంగా చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్గడ్డి మీద న్యాయపూల్, ఢిల్లీ దర్వాజా కూడా పరిసమాప్తమవుతుంది. భక్తజనులందరికీ మనవి ఈ అన్ని కార్యక్రమంలో మీరు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగానే మనవి చేస్తున్నాం. ఈ దేవాలయం కమిటీ చైర్మన్ నేను. ఇక్కడ 1985 నుండి ఇది 41 సంవత్సరం, మన జూన్ 30కి 41 సంవత్సరాలు ఎన్నైనవి. అమ్మవారి నాతో సేవ చేయించుకుంటుంది. 41 ఏళ్ళ నుంచి నాని మధ్యగా నేనే చైర్మన్. అంటే నా గొప్ప కాదు, అమ్మవారి నాతో చేయించుకుంటుంది నా అదృష్టం అంతే. ఇది నేను వినేదంటే ఏదైనా చిన్న 5 years 2 years మారుతారు, కానీ మీ అనుగ్రహం ఏంటంటే అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం మీతో 40 సంవత్సరాలు నాట్ జోక్. ఎవరు కూడా ఇన్ని నెలల కమిటీ మార్చాలని ఆలోచించలేకపోవడం అంటే మీ చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చడము, నేను ప్రయత్నిస్తున్నటువంటి గుడి డెవలప్మెంట్కి అంత అమ్మవారు ఆమె నచ్చితే అందరికి నస్తుంది, ఆమె నచ్చితే వాస్తవము. కానీ ఒక మనిషి చేసిన పనికి గౌరవించడానికి 10 మంది కూడా సపోర్ట్ చేస్తారంటే దానికి మించిన గొప్ప అదృష్టం కదా. ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా చైర్మన్ మార్చడం. 1809 సంవత్సరం కరెక్టే. 2015లో ఇక్కడనే కూర్చున్నాను. అమ్మవారికి ఆదేశించింది నువ్వు గుడి కట్టరా అని. 126 రోజులు మీరు ఎంత చూస్తున్నారుగా గుడి, ఇది అపార్ట్మెంట్ అంతా 126 రోజులు కూడా గుడి కట్టేసినాం. ఓన్లీ 126 days చరిత్రలో ఉండిపోతుంది.